ఓజో బై దిస్ ఇస్ కౌశిక్ లెటర్ అందరూ. సో గైస్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది అనమాట. మనకి 9 అన్నమాట ఎర్లీ మార్నింగ్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో 2 గుడ్ న్యూస్లు అనమాట మనకి. ఫస్ట్ వచ్చేసి మనం కొత్త జిమ్ మారినాం. దాంట్లో ఎక్విప్మెంట్ బాగుంది. మరీ ఎక్కువ బడ్జెట్ ఏం కాదు, ఒక 1300 లోపు, మంత్లీ 1300 అనమాట. అది అట్లా పడుతుంది అనమాట. 3 నెలలకు ఒకటేసారి కడితే మంత్లీ 1300 అట్లా పడుతుంది. జిమ్ అయితే బాగుంది. ఇప్పుడు పోయి చూపిస్తా. ఎర్లీ మార్నింగే పోతున్నా. ఎర్లీ మార్నింగ్ అంటే 9 to 12 పోతున్నా. సో 12కి క్లోజ్ అనమాట. మధ్యాహ్నం దాకా ఉంది జిమ్. ఇంకా నిమ్మలంగా లేచి నిమ్మలంగా పోయి జిమ్ చేసుకొని వస్తున్నాను అనమాట. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనం పాస్ అయిపోయినాం అనమాట. మొన్న రాసిన ఎగ్జామ్లు ఉన్నాయి కదా, మనం పాస్ అయిపోయినాం. ఇంకా అఫీషియల్గా మనం సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్ అనమాట. సో ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఈ కటింగ్ ఫేస్ ఏందో అని పొద్దున్న లేవగానే ఫుల్ ఆకలి అవుతుంది. నేనమ్మ ఏమవుతుంది, నాకేం చేయాలో అర్థమవుతుంది. క్యాలరీస్ ఏమో తక్కువ. ఏమైనా తిందాం జంపుదాం అంటే క్యాలరీస్ ఏమో తక్కువ, ఆకలి ఏమో బాగా అవుతుంది. చూడాలి. ఇప్పటికైతే జిమ్లో పోయి జిమ్ చూపిస్తా, బుర్ర పడి ఉంటుంది. ఓ ఆకలి అని చెప్పిన షేక్ చేసేసుకున్నా. ఫస్ట్ ఏం చేసినా వంట రూమ్లోకి ఒక బనానా తిందామని పోయినా. మళ్ళీ బనానా తింటే మళ్ళీ షేక్ టైంకి బనానా ఉండదు, అంటే ఒకటే బనానా. మళ్ళీ షేక్లో బనానా లేకుండా అంటే బిలాల్ అయిపోతామని చెప్పేసి షేక్ వేసుకొని తాగుతున్నాను అనమాట. సో అంతే అనమాట. ఆకలి మీద పోయి ఇవ్వద్దు. మస్తు మంది అనుకుంటారు ఎంటీ స్టమక్ తోటి వర్కౌట్ వేస్తే, ఎంటీ స్టమక్ తోటి కార్డియో వేస్తే మొత్తం ఫ్యాట్ బర్న్ అయిపోతుంది అనమాట, అది ఇది అని చెప్పేసి. అట్లేం లేదనమాట. సో మీరు మరీ ఓవర్ ట్రైన్ చేస్తే మజిల్ కూడా బర్న్ అవుతుంది ఫ్యాట్తో పాటు. ఫ్యాట్ బర్న్ అవుతుంది అని మనం 100% చెప్పలేము. మీరు క్యాలరీ డెఫిషిట్లు ఉన్నారా లేరా అని అది చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి క్యాలరీ డెఫిషిట్లు ఉన్నా కానీ ఎంటీ స్టమక్ తోటి ఓవర్ వేస్తే మజిల్ కూడా బర్న్ అవుతుంది. సో అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. చియర్స్. Felt so alive in my life, 'cause you make me come to life every time I'm free. Oh, and I'm loving all that you do. Can't you see that I'm crashing right into you? Crashing right into you. I'm free. Oh, and I'm loving all that you do. Can't you see that I'm crashing right into you? Yeah, I'm free falling. Can you hear me calling?
ఎందుకు కొరికినావు ఇది? ఎందుకు కొరికినవరా? ఎందుకు కొరికినవరా? అయ్యో 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 ఎగురా. సో గైస్ జిమ్ ఎట్లుందో కామెంట్ చేయండి. అంతా జిమ్ అంతా సూపర్ ఉంది, కానీ వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు. ఆడకు దగ్గర మళ్ళీ బిల్లాలు అయిపోయినాము నేను. సో జిమ్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. మన ప్రెప్కి మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఇంతవరకు మనం కార్డియో ఏమన్నా అవుట్డోర్ వేసేటోళ్ళం, వాకింగ్ కానీ అట్లా వేసేటోళ్ళం, కానీ ఇప్పుడు థ్రెడ్మిల్ మీద ఇక మిషన్లోనే మనకి ఇంకా జబర్దస్త్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా అంతే అనమాట. ఇంతమందికి వచ్చినాం. సో ఇంట్లో ఎవరు లేరు. ఆ గబ్బుదాన్ని అంటగట్టి పోయారు లియోని. అమ్మ అదేమో సుక్క చూపిస్తుంది, రోజుకి 5 సార్లు పురుగు కొడుతుంది. అది ఎప్పుడు ఏడో పురుగు కొడుతుంది తెలియదు, మనమే సాపేసుకోవాలి. దీని అమ్మ బతుకు. సో గుడ్లు ఆర్ బాయిలింగ్, సారీ ఎగ్స్ ఆర్ బాయిలింగ్. చికెన్ ఈజ్ గెటింగ్ రెడీ. దిస్ ఈజ్ ఫర్ చిల్లర్ లియో. అంతే. మన ఫుడ్ రెడీ అయ్యాక వచ్చేసి మనం షేక్ తాగుదాం, దుబాయ్ షేక్. సో గైస్ టైం వచ్చేసి 3 అవుతుంది అనమాట. సో 1 గంటలకేమో ప్రోటీన్ షేక్ అయినా, దగ్గర దగ్గర 2 గంటలు అవుతుంది తిని. హీర్ ఈస్ ద సెకండ్ మీల్, సారీ థర్డ్ మీల్. ఎర్లీ మార్నింగే ఒక షేక్ తాగినా, మళ్ళీ వచ్చినాక ఇంకో షేక్ తాగినా. ఇప్పుడు చికెన్, దాని తర్వాత గుడ్లు, దాని తర్వాత మళ్ళీ చికెన్, అంతే ఇనఫ్. సో మనకి డైలీ 35 మినిట్స్ కార్డియో ఉంది కదా. సో అది మన జిమ్లోనే చేస్తున్నాను అనమాట. సో అట్లా జిమ్లో చేస్తున్నందుకు ఇంకా ఆకలి ఎక్కువ అనిపిస్తుంది. ఇంతకుముందుకి ఎట్లా అంటే కార్డియో నైట్ పడుకునే ముందు చేసేది. సో ఇప్పుడు వర్కౌట్ చేసి మన స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి మళ్ళీ అయిపోయిన వెంబడే మన కార్డియో వేసేసరికి ఘోరంగా ఆకలి అవుతుంది. డేంజరస్. సో గైస్ చిన్న స్లీప్ వేసిన అనమాట. చిన్న స్లీప్ పోయి పెద్దది అయిపోయింది. దాని సో ఏం లేదు, పండుకున్నా అని మంచిదే. ఏమైనా తినబుద్ధి అయినా అని తినబుద్ధి అవుడు అట్లాంటివి ఏమి ఉండే. పండుకుంటే మెలకతోటి ఉన్నాం అనుకో, ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంటుంది, ఏదో ఒకటి నోట్లు వేసుకోబుద్ధి అవుతుంది. సో ప్రో టిప్ వచ్చేసి, మీరు కటింగ్ ఫేస్లు ఉంటే పండుకోండి. నువ్వు రారా బడ్డు. ఏ ఛాంప్ ఛాంప్ ఏ ఛాంప్. సో గైస్ టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. సో ఇట్స్ అనదర్ మీల్. సో ఎంత అంటే దీంట్లో 6 ఎగ్ వైట్స్ ఉన్నాయి, 1 ఓల్ ఎగ్ ఉంది. సో ఓల్ ఎగ్స్ తినొద్దా అంటే తినొచ్చు. అంతకుముందుకు నేను 4, 5 తినేది ఓల్ ఎగ్స్. అంతకుముందు నాది బాడీ మంచిగా లేదా అంటే సూపర్ ఉండేది. అంతకుముందు కూడా ఏం తక్కువ లేదు. సో తినొచ్చు, ప్రతి ఒక్కరు తినొచ్చు. కాకపోతే మనం పోయేది ఏడికి, కాంపిటీషన్కి, డిఫరెంట్ తినాలిగా, అందుకని. సో మన కోచ్ ఎట్లా చెప్తే అట్లా తింటున్నాం అనమాట. మన డైట్ మొత్తం మన కోచ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం, అది ఫాలో అవుతున్నాం మనం. ఇలా అవుతా ఏం తింటామని చెప్పేసి కొంచెం కెచప్ వేసుకొని అబ్బుకొని తింటున్నాను అనమాట. సో నేను కెచప్ వేసుకున్నా, కానీ మీరు కూడా మొత్తం లీటర్లు వేసుకోకరి. ఒక 10 గ్రాములు వేసుకుంటే 15 క్యాలరీస్ ఉంటాయి, అంతే సింపుల్. బాగుంటుంది అని చెప్పి చంపారు అనుకో, మళ్ళా క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, అవసరమా? సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. సో మస్తు మందికి బోర్ కొడుతుంది వచ్చి సిరీస్, అంటే ఏం రిజల్ట్స్ ఏం అంత మంచిగా అనిపిస్తలేవు బ్రో, అంత సూపర్ ఏం లేదు అనేసి అందరు డిసప్పాయింట్ అయిపోతారు.
ఏం లేదనమాట, కాంపిటీషన్ దగ్గరికి వస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంటుంది. సో ఒక్కొక్కరికి ఇట్లా ఒక్కొక్కరు షుగర్ పేషెంట్లు అయిపోతుంటారు. ఒక్కొక్క అప్డేట్ కోసం మళ్ళీ బ్రో నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అని చెప్పేసి మీరే అడుగుతారు. జస్ట్ వెయిట్ చేయండి అంతే, అయిపోతుంది. సో గైస్ అట్లనే మన కోచ్ షాప్ అయితే ఒక 20% డిస్కౌంట్ పెట్టిందనమాట దివాళీ ఫెస్టివల్ ఆఫర్ మీద. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఆన్లైన్ పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో యూ కెన్ డిఎం హిమ్. సో పక్కకి అయితే ఇస్తున్నా చూడండి, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వచ్చి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో పోవాలనుకుంటే పక్క స్క్రీన్ టచ్ చూసి ఫాలో అయిపోండి. అంతే అనమాట. ఉంటా, బాయ్, పీస్.